నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతానికి వలసలు బ్రేక్ అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి లీకులతో మరొకసారి వలసలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాస్తవానికి ఇవాళ వలసల టెన్షన్ బీఆర్ఎస్ పార్టీకి పట్టుకుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా సాగుతోంది. నిజంగానే ఇవాళ కేసీఆర్కైనా బీఆర్ఎస్ పార్టీకైనా వలసల టెన్షన్ ఉందా లేదా? మీరు ఏమనుకుంటారో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూమ్ తెలియజేయండి. ఎందుకంటే వలసలకు బ్రేకులు పడి చాలా రోజులు అవుతుంది తెలంగాణలో. కానీ ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కు మళ్ళీ జంపింగ్ గుబులు పట్టుకున్నట్టుగా స్పష్టంగా ప్రచారం జరుగుతోంది. అంటే గెలిచినటువంటి ఇప్పటికే 39 సీట్లలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. సాయన్న కూతురు లాసినంత అకాల మరణంతో సికింద్రాబాద్ సీటుకు బైపోల్ వచ్చింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కొంత కాంగ్రెస్లో చేరిపోయినటువంటి పరిస్థితి. ఇందులో ఇంకొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా హైకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ గులాబీ పార్టీలో వలసల గుబులు మొదలైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు చేసిన స్పీకర్ సకాలంలో స్పందించలేదని హైకోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న ఉత్కంఠ కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కొన్నాళ్ళు వలసలకు సంబంధించినటువంటి విషయంలో విస్తృతమైనటువంటి చర్చ జరిగి ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్కి ఒక టైం బౌండ్ లేదని, తగినటువంటి సమయంలో డెసిషన్ తీసుకోవాలని కూడా సూచిస్తూ హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా వలసలపై చల్లబడిపోయినటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా హైకోర్టు వేటు వేస్తున్న ధీమాతో బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా ఉండింది. కానీ తీర్పు వచ్చాక కొంత నిరాశ కలిగినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. దీంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ వలసలు మొదలవుతాయని ప్రచారం మొదలైంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందులో కేటీఆర్ చుట్టూ తిరిగే వాళ్ళే తమతో టచ్లో ఉన్నారని పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపైన హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవడానికి తోడు త్వరలో మరిన్ని వలసలు ఉంటాయని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒకసారి అలర్ట్ అయ్యారు. కేసీఆర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారా అని కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటూ వారితో మాట్లాడి కొంత ఆత్మస్థైర్యం నింపుతూ వెళ్లకుండా చూసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయిందని, మరో 2 ఏళ్లు గడిస్తే మళ్ళీ ఎన్నికల హడావుడి మొదలవుతుందని, ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందంటూ కూడా ఎమ్మెల్యేలకు నచ్చ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్లో ఉంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో పొలిటికల్గా కొంత ఈ మధ్య యాక్టివ్ అయినటువంటి కవిత కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అంతా నీరు గారిపోతుందనే ఆందోళన ప్రస్తుతానికి బీఆర్ఎస్ పట్టుకుంది. వారిని కాపాడుకునేందుకు సర్వశక్తుల ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఖాళీ కాబోతున్నటువంటి 4 స్థానాల్లో 3 కాంగ్రెస్ పార్టీకి, 1 బీఆర్ఎస్కి రాబోతోంది. అయితే ఆ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కు దక్కకుండా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేయాలని కూడా అధికార పార్టీ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఎరవేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ కూడా చేసినట్టుగా చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ బుజ్జగింపులు వర్కౌట్ అవుతాయా? మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.